ఈరోజు మనం యూట్యూబ్ నుంచి ఫ్రీగా నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనేది యూట్యూబ్ నుంచే అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా ఫ్రీగా అనేది చూపిస్తానండి. హాయ్ అండి, నేనైతే మీ విన్నీని. ఈరోజు అయితే మంచి టాపిక్తో అయితే వచ్చేసాను కదా. ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేశాను. వీడియో అనేది కొంచెం అడ్డంగా తిప్పేసి అయితే చూడండి. ఇప్పుడైతే మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని అయితే టైప్ చేయండి. మనకి కొంచెం స్లోగా ఉన్నా సరే అందరికీ అర్థమయ్యేలాగా అయితే నేను ఇక్కడ చేస్తున్నానండి. యూట్యూబ్ స్టూడియో అని అయితే టైప్ చేయండి. కింద అయితే వచ్చేస్తుంది మనం సెర్చ్ చేసినప్పుడు. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి ఉంది. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, యూట్యూబ్ స్టూడియో అనిన తర్వాత మనకి ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. మీకైతే నేను జూమ్ అవుట్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు జూమ్ అవుట్ చేసేసి ఇక్కడ ఈ కార్నర్లో మనకి కంటెంట్ అవన్నీ కనిపిస్తాయి కదా, ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మ్యూజిక్ చాలా అంటే చాలా ఉంటాయి. అది కూడా ఫ్రీగానే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవి కూడా ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు విన్నారు కదా, మ్యూజిక్ సౌండ్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను కార్నర్లో చూపిస్తున్నాను కదా, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను డౌన్లోడ్ అని. మనకి ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే నచ్చిందో మ్యూజిక్ అనేది అదనైతే డౌన్లోడ్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. మరొకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ కార్నర్లో ఉంది. ఏదైనా ఇంకోటి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఒక 2 అయితే నేను డౌన్లోడ్ పెడతానండి. చూడండి, ఇప్పుడైతే మనకి పైన డౌన్లోడ్ ఫైల్స్ అని అయితే ఉంది కదా, ఒక్కసారి ఫైల్స్ కూడా చెక్ చేస్తే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇన్షాట్లో అయితే మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇన్షాట్ అయితే తీసుకొని ఏదైనా వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ర్యాండమ్గా ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని, ఇది ఫుల్ వీడియోకి మనం పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి 2 నిమిషాల పైనే ఉంది వీడియో అనమాట. దానికైతే ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తాను. మ్యూజిక్లోకి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ అనేసి ఉన్నాయి కదా, ఇక్కడ నేను చాలా డౌన్లోడ్ చేశాను, అవే చూపిస్తున్నాను. ఫస్ట్ ఉన్నది మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిందనమాట. దీన్నైతే యూజ్ అని ఉంది కదా, అక్కడ యూజ్ అని నొక్కేసేసి మనకి ఎంత వాల్యూమ్ అయితే కావాలో అంత వాల్యూమ్ చెప్పుకొని, అంటే మనం వాయిస్ డబ్స్ చేస్తాం కదా, దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఓన్లీ మ్యూజిక్ అయితే కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే ప్లే చేసి చూపిస్తా, చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫుల్ వీడియోస్కి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.